హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాము. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో నిన్న వ్లాగ్ చూసారు కదండీ! గార్డెన్ అంతా సెట్ చేసుకుంటూ ఉన్నాము అండ్ ఫుల్‌గా అంతే అరేంజ్‌మెంట్స్ అవి చేస్తూ ఉన్నాం. అండ్ నిన్న ఫుల్ లెంత్ నేను వీడియో అయితే కంటిన్యూ చేయలేదు. ఇంక బయటికెళ్ళాల్సొచ్చి. అండ్ ఈరోజు మా గార్డెన్ టూర్ నిన్నంతా ఏం చేసాం, ఎలా ఉంది ఇదంతా షేర్ చేస్తాను. అండ్ నిన్ననే బెడ్స్‌లో కూడా ఈవినింగ్ 7కి అలాగా కొంచెం ఎండ పొడి తగ్గిందనమాట. సో చాట్‌జీపీటీని అడిగితే ఐదర్ మార్నింగ్ గానీ, నైట్ గానీ పెట్టండి అని అంది టెంపరేచర్ డౌన్ అయ్యాక. సో బెటర్. నాకేంటంటే ఆ రోజు నేను టార్గెట్ పొద్దున్న లేచినప్పుడే అనుకున్నాను బెడ్స్ ఏసి ఎలా అన్నా ప్లాంట్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలి అని. సో ఆ రోజు మొత్తం మట్టేసేసాక ఫుల్‌గా వాటర్‌తో తడిపేసామనమాట. సో వాటర్ తడిపి ప్లాంట్స్ పెట్టి మళ్ళీ వాటర్ పోయమంది. అండ్ దట్టు మేము డ్రై సాయిల్ వేసాం కదా! అందుకని ఇంకా తడిపేసామనమాట. అండ్ ఈ ఇయర్ చాలా ఎంత ఎక్సైట్‌మెంట్ ఉందో అంతే భయంగా కూడా అనిపించింది. బట్ నో రిగ్రెట్స్. నేనైతే వచ్చినా రాకపోయినా క్రాప్ ఒక ఎక్స్పీరియన్స్‌లా ఉండాలి. అండ్ ఈ ఇయర్ అసలు మిస్ చేయొద్దు అనుకున్నాను. అండ్ సీడ్స్ కూడా కొంచెం ఎర్లీగా పెట్టుకోవచ్చండి ఇంట్లో. విండో దగ్గర అలాగా ఏ ఫెబ్ ఎండ్‌కో అలా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ మీ అందరికీ తెలుసు కదా! మాకు ఇంట్లో పుట్స్ పనులు అండ్ ఎలక్ట్రిసిటీ లేకపోవడం, సో మల్టిపుల్ రీజన్స్ అనమాట. సీడ్స్ చాలా లేట్ అయిపోయాయి. అండ్ నా చేతికి రాలేదు. అంటే ముందుగా ప్లాన్ చేసుకోలేదనమాట. ఇండియా నుంచి తెచ్చుకొని అన్నీ చేయాలి కదా! సో ఇక్కడున్నా కూడా కొంచెం మార్చ్‌లో అలా కొన్నాను కానీ బట్ స్టిల్ సమ్‌హౌ అలా లేట్ అయిపోయినాయి. నా దగ్గర నాకు ఎంతవరకు నేను సోర్స్ చేయగలనో అంతవరకు సోర్స్ చేసుకున్నాను. అండ్ ఉన్నవి ఎంతైనా సరే ఎంతో కొంత అయి ఓ పావు కేజీ వచ్చినా, అర కేజీ వచ్చినా ఏమొచ్చినా సరే ఈ ఇయర్ ఎక్స్పీరియన్స్ మిగలాలి అండ్ చాలా నాలెడ్జ్ గెయిన్ చేయాలి, చాలా నేర్చుకోవాలి అన్నట్టు ఈ ఇయర్ ఎలా అయినా సరే మా పనుల్లో కుదిరించుకొని ఈ గార్డెనింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ నిన్న వీడియోకి చాలా బ్యూటిఫుల్ కమెంట్స్ వచ్చాయండి. కొంచెం బిజీగా నేను రిప్లై ఇవ్వలేకపోయాను. అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అందరికీ రిప్లై ఇస్తాను నేను తప్పకుండా. అండ్ మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎప్పుడు ఇలానే ఉండాలని అనుకుంటున్నాను. అండ్ నేను లాస్ట్ టైం చూపించాను కదా ఏం ప్లాంట్స్ ఉన్నాయో, ఇవన్నీ చూసారు కదా. చాలా రూట్స్ ఫామ్ అయిపోయాయి అనమాట. ఇవన్నీ చాలా లావు గింజలు చిక్కుడుకాయ అనమాట. అవి జర్మనీలో దొరికేవి తీసుకున్నాను. సో అవి పెట్టినవి అంతా వచ్చాయన్నమాట. ఒక రో అంతా వేశాను. ఇవేంటంటే మన ఇండియన్ చిక్కుడులాగా విగరస్‌గా క్లైంబ్ అయిపోవన్నమాట. ఒక ఐ థింక్ 2 ఫీట్ మ్యాక్సిమం 2-3 ఫీట్ లోపే ఎదుగుతాయి అంతే. బుషీగా ఉంటాయన్నమాట. సో నేను ఫస్ట్ టైమే చూడడం, చేయడం అదంతా కూడా. సో వేస్తున్నాను. అండ్ ఇందులో సాయిల్ చాలా ఎక్కువ పడ్డాయి కాబట్టి అండ్ కొన్ని ఎక్కువ ప్లాంట్స్ వేస్తున్నానమాట. అండ్ ఈ ఇయర్ ఎక్కువ కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. యాజ్ ఎ సెట్ స్కిప్ చేయడం ఇష్టం లేక వేస్తున్నాను అనమాట. అండ్ ఒక లైన్లో చిక్కుడుకాయ వేసాక లాస్ట్‌లో ఐ థింక్ జుకినీ అనుకుంటా వేశాను. మరి దానికి ఎంత ప్లేస్ సరిపోతుందో నాకు తెలీదు. కార్నర్‌లో వేశాను. అది నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను చెప్పాలంటే. జుకినీ కొంచెం ప్లేస్ ఉంటే బెటర్. అది కొంచెం బుషీగా పెరుగుతుంది కాబట్టి చూస్తాను. చూసి ఏదో ఒకటి చేస్తాను. అండ్ ఇక్కడొచ్చేసి ఈ చిన్న చిన్న పచ్చిమిర్చి అనమాట. ఇవి ఇదొచ్చేసి ఇండియన్ చిక్కుడుకాయ. సో ఇలా చూసుకొని ఇంకా మట్టిలో పెట్టేశాను. అండ్ గుల్లగా ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ మట్టిలోకి మనం ట్రాన్స్ఫర్ చేశాక అవి మట్టికి అలవాటు పడి గ్రో అవ్వడం స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. అండ్ ఇవి వచ్చేసి కాస్మోస్‌లో నేను ఒక చిక్కుడుకాయ విత్తనం పెట్టాననమాట. అది కూడా వచ్చింది. సో 2 అయితే ఇండియన్ చిక్కుడుకాయ మొక్కలు వేశాను. ఎక్కువ కూడా ఏమి వేయలేదు. బెడ్ ఒకటే ఉంది కాబట్టి పెద్దది. నెక్స్ట్ ఇయర్‌కి అలాగా ప్లాన్ చేసుకుంటే గార్డెన్ ఇంకా కొంచెం అంటే ఇప్పుడు పెరిగితే ఐడియా వస్తుంది కదా మనకి ఎంత స్పేస్ ఆక్యుపై అవుతుంది, ఎన్ని వేయొచ్చు అన్నట్టు. సో అలా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఇందులో ఏంటంటే మోస్ట్లీ క్రీపర్స్ అండ్ బెండకాయ మొక్కలు ఉంటే 1-2 అవి పెట్టాను. అండ్ చిక్కుడుకాయ పెట్టాను. అండ్ అక్కడక్కడ పాలినేటర్స్ లాగా ఏమంటారు కృష్ణబంతి పువ్వు చెట్లు ఉన్నాయి కదా, మధ్య మధ్యలో అవి పెట్టాను అనమాట. ఒక టమాటో పెట్టాను. సో అలా నా దగ్గర ఉన్నవి డిస్పర్స్ చేసి పెట్టాను అనమాట. అండ్ వేరే బెడ్లో కూడా పెట్టాను. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. లైక్ ముందు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బెడ్స్లో ఆకుకూరలు ఒక్కటే వేద్దాం అనుకున్నాను. బట్ అవి చాలా మట్టి పట్టిందని మళ్ళీ మట్టి ఫిల్ చేసి అందులో కూడా వేసాను అనమాట.
సో ఇక్కడ కాక్టైల్ టొమాటో అని ఒకటి వేశాను. సో మీకేమన్నా ఐడియాస్ తెలిస్తే కమెంట్స్లో షేర్ చేయండి. తప్పకుండా మీ కమెంట్స్ నుంచి కూడా నేను తెలుసుకుంటాను. ఎందుకంటే ఎంత ఇండియాలో ఎన్ని చేసినా సరే ఇక్కడ క్లైమేట్కి ఎలా ఉంటుంది ఏంటి అండ్ బెడ్స్లో ఏ కాంబినేషన్ వేయచ్చు ఇవన్నీ కూడా నేను కూడా తెలుసుకుంటాను. మీలో ఎవరైనా గార్డెనింగ్ చేసి మీకు ఐడియా ఉంటే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇవన్నీ నేను సీడ్స్ నుంచి పెంచానని చెప్పాను కదా కృష్ణబంతి, ఇంకా అవి కూడా మధ్య మధ్యలో ఇంకా పాలినేషన్కి బాగుంటుంది అండ్ వెజిటేబుల్ అండ్ ఫ్లవరింగ్ కాంబినేషన్తో బెడ్ కూడా బాగుంటుందని ఇంకా ఇలా వేసేసాను అనమాట. ఓకేలే, ఇవేం పెద్ద టూ మచ్ అక్కడక్కడ పెడతా ఇవన్నీ ఒక దాంట్లో వస్తే బాగా. ఆ రోజైతే కొంచెం హరీలో ఉన్నాం, ఇంకా మిగిలినవి ఏం పెట్టలేదన్నమాట. సో పెట్టిన వరకు అన్నిటికీ వాటర్ పోసేసాను. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు అనుకున్న టాస్క్ కంప్లీట్ అయినందుకు. సో మంచిగా వాటర్ పోసి వేరే బెడ్లో ఇంకా మిగిలినవి పెట్టానమాట. లైక్ ఇదిగోండి ఈ బెడ్లో ఇంకా 3 బకెట్స్ ఆఫ్ సాయిల్ వేసానమాట కొంచెం పై వరకు. ఇంక ఇందులో మిగిలిన వెజిటేబుల్స్ లైక్ క్యాప్సికమ్లో ఒక 2-3 రకాలు అండ్ మిర్చి చెట్లు, అంటే ఏవైతే బాగా ఎక్కువ స్పేస్ కావాలి అన్నవి కాకుండా ఇంకా పెట్టానమాట. సో యాజ్ ఎ సెడ్ ఈ ఇయర్ అంతా లెసన్ లెర్న్ లాగా ట్రై చేసి చూద్దాము ఎలా ఉంటుంది అన్నట్టు అనుకున్నాను. సో ఈ క్యాప్సికమ్ అవైతే నేను లోకల్ స్టోర్స్లో తీసుకొచ్చానండి, మీకు చెప్పాను కదా. ఇందులో కూడా మన ఇండియన్ చిక్కుడు ఒకటి వస్తుందన్నమాట, అక్కడ విత్తనం చూసారా. సో అలా తీసేసి ఇంకా ఇవి కూడా అక్కడక్కడ పెట్టేశాను. ఐ హోప్ ఈ బెడ్లో కూడా బాగానే వస్తాయని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇవి పెట్టి ఒక 2-3 డేస్ అవుతుంది, వెళ్ళి చూసుకుంటూ ఉన్నాను అనమాట. నిలబడ్డాయి మొక్కలు అయితే, చాలా వరకు వేసినవన్నీ నిలబడ్డాయి. సో ఇలా కొంచెం కొంచెం గ్యాప్లో అండ్ వీటికి కూడా పాలినేటర్స్ లాగా నేను కృష్ణబంతి చెట్లే అక్కడక్కడ యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇందులో టొమాటో, మిర్చి, క్యాప్సికమ్ ఇవన్నీ పెట్టాను నేను. సో వాటన్నిటికీ కూడా పాలినేటర్స్లో ఉంటుందని చెప్పి మొక్కలు అయితే అన్నీ వేసేసాను. ఇంకా వీడియో తీయలేదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేశాను అనమాట. ఆ రోజు చెప్పాను కదండి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని. నైట్ వచ్చి పడుకునేటప్పటికి 12:31 అయిపోయింది. ఇంకా మార్నింగ్ నాకు అసలు నిద్ర పట్టలేదు అనమాట. మార్నింగే సీడ్స్ పెట్టాలని ముందు రోజు నైటే మేతి అండ్ కొరియాండర్ నానబెట్టాను. సో అసలు నిద్ర రాలేదనమాట. ఇంకా పొద్దున్నే లేచేసాను. లేచి ఫస్ట్ ఇంకా సీడ్స్ ఎలా అయినా పెట్టేయాలి, మళ్ళీ ఎండొస్తే నైట్ వరకు ఆగిపోవాలి, లేట్ అయిపోతే అన్న కంగారుతో లేచి వచ్చేసి ఇంకా పిల్లలు కూడా ఎవరు లేవలేదు కాబట్టి ఇంకా అలా సెట్ చేశాను. సో ఒక గ్రో బ్యాగ్లోనేమో మింట్ పెట్టాను. సో ఇవన్నీ నేను జర్మన్ సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చినవి దాచిపెట్టి ఇలా కొంచెం కొంచెం లీవ్స్ వచ్చాక పెట్టాను అనమాట. అండ్ ఈ గ్రో బ్యాగ్లో అయితే మేతి వేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్నాను నేను. నానబెడితే ఏంటంటే తొందరగా స్ప్రౌట్స్ వస్తాయి అని పెట్టేశాను. డైరెక్ట్గా కూడా వేయచ్చు, బట్ ఇప్పుడు ఇంకా సమ్మర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం నానబెట్టాను. అండ్ పైన కూడా మట్టి వేసుకోవాలి. సో మొత్తం మేతి ఇలా వేసేసుకున్న పైన సాయిల్ వేస్తాను టాప్ లేయర్. అండ్ ఈ గ్రో బ్యాగ్లో వచ్చేసి ధనియా వేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా కొంచెం నిన్న చపాతీ కర్రతో ఇలా చిట్లిచ్చి వాటర్లో నానబెట్టాను అన్నమాట, తొందరగా వస్తాయని చెప్పి. చూద్దాం, నాకైతే ఇవి డౌటే. ఒక్కొక్క ధనియాలు ఒక్కొక్కలా వస్తాయి. ఇక్కడ నేను ఇక్కడ ఇండియన్ సూపర్ మార్కెట్లో కొని తీసుకొచ్చాను. సీడ్స్ బాగుంటే వస్తాయి, లేకపోతే కష్టమే. ఇవి కూడా స్ప్రౌటింగ్కి తొందరగా హెల్ప్ అవుతాయి అని చెప్పి నానబెట్టాను. సీడ్స్ ఏవైనా అంతే, తొందరగా స్ప్రౌట్స్ రావాలంటే కొంచెం నానబెడితే బెటర్ అనమాట. అండ్ నేను ఓన్లీ 2 బెడ్స్లోనే లీఫీ వెజిటేబుల్స్ వేద్దామని అనుకున్నాను, బట్ ఈ గ్రో బ్యాగ్స్ కనిపించాయి. సో వాటికి అంత అవసరం లేదు కదా అని, అండ్ మింట్ సపరేట్గా పెట్టాలి కదా అని ఇలా పెట్టాను. అండ్ ఇందులో ఏంటి అంటే నేను చాలా సాయిల్ ఎక్కువ వేసాను అనమాట. నేను చెప్పిన దానికన్నా
ఇంకొక 5 బకెట్స్ ఎక్స్ట్రా వేసి టొమాటోస్, అక్కడక్కడ బంతిపూలు అండ్ చిల్లీ, ఇండియన్ చిల్లీ, క్యాప్సికమ్, పెప్పరోనీ ఈ 2. సో మొత్తం ఈ బెడ్లో పెట్టేశాను అనమాట. సో వాటికి సరిపోతుందిలే అన్నట్టు పెట్టాను, చూడాలి. సో ఈ 4 బెడ్స్లో ఏంటంటే ఒక దాంట్లో గోంగూర, తోటకూరలో 2 రకాలు ఉన్నాయి, వైట్, బ్లాక్ సీడ్స్ ఉన్నాయి అవి, అండ్ ఇంకొకటి వచ్చేసి పాలకూర అనమాట. సో ఇలా ఈ 4 బెడ్స్లో 4 వేద్దాం అనుకుంటున్నాను. అందుకనే వీటిని ఇలా గ్రో బ్యాగ్స్లో వేసేసాను అనమాట. సో ఇప్పుడైతే ఈ సీడ్స్ కూడా పెట్టేద్దాం. సో ఏమంటారు గోంగూర సీడ్స్ ఇవైతే అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే కొంచెం ఎదుగుతాయి కదా, మరీ దగ్గరగా ఎందుకులే అని. ఇంకా దీనిపైన సాయిల్ ఏమి వేయను, మోస్ట్లీ సో ఇలా బెడ్ మొత్తం హోల్స్ పెట్టుకొని వేసేస్తా. అండ్ ఇందులో గోంగూర కంప్లీట్ చేసా, ఇందులో ఈ పాలకూర వేద్దాం. సో పాలకూర కూడా అంతే, జస్ట్ ఒక లైన్స్ లాగా డ్రా చేసుకొని అందులో అక్కడక్కడ వేసేస్తా. సరిపోతాయి ఈ బెడ్కి అయితే, ఇవి కోసుకున్నాక మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. నేను పైన మట్టి పోస్తా మళ్ళీ. సో ఇవి తోటకూర అంటే నేను ఎప్పుడు విత్తనాలు చూడలేదు వైట్వి, సో ట్రై చేద్దాం కదా అని అనుకుంటున్నాను. సో అక్కడ ర్యాండమ్గా వేసేస్తా చిన్న చిన్నవి కాబట్టి, అండ్ ఇక్కడ బ్లాక్ వేస్తా, బ్లాక్ తోటకూర. నేను తెల్ల తోటకూర సీడ్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి, నేను ఎప్పుడు చూడలేదు. సో వన్ ఆఫ్ అవర్ స్వీట్ సబ్స్క్రైబర్ తను ఇక్కడ పంపించిందని చెప్పాను కదా సీడ్స్, అందులో వచ్చినాయి అనమాట. సో ఈ తోటకూర అండ్ తను ఇచ్చిన కొన్ని మిర్చి సీడ్స్, కొన్ని టొమాటో ప్లాంట్స్ ఇవన్నీ తను ఇచ్చినవే పెట్టాను. సో క్రెడిట్ అంటే తనకే వెళ్తుంది, దగ్గరలో ఉండదు, వెళ్ళి వెజిటేబుల్స్ ఇద్దామంటే కొంచెం దూరంలో ఉంటుంది అనమాట. బట్ ఈ ఇయర్ అయితే క్రెడిట్స్ అన్నీ తనకే వెళ్తే తప్పకుండా, ఎందుకంటే ఈ నా కోసం ఇండియా నుంచి తెప్పించి మరీ నాకు పార్సిల్ చేసింది. సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్. బ్లాక్ కనిపించట్లేదు. సో ఇవన్నిటిపైన ఇప్పుడైతే సాయిల్ తెచ్చుకొని ఒక థిన్ లేయర్ సాయిల్ పోసేసి అండ్ అప్పుడు వాటర్ చేసేద్దాం, ఇంకా సరిపోతాయి. సో మంచిగా పైన సాయిల్ అయితే పోసేసాను అన్నిటిలో. సో ఇప్పుడు జస్ట్ వాటరింగ్ పోసిద్దాం. మార్నింగ్ లేచినందుకు నా టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫెల్ సో హ్యాపీ అనమాట. ఇంకా అయిపోయాక టెర్రస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. నిన్న మొత్తం మట్టితో అటు ఇటు తిరిగేసాం కదా, ఇంక నిన్న పని అయ్యాక బయటికి వెళ్ళేమేమో కంగారుగా ఇంక ఇవేమీ చేయలేదన్నమాట. ఇంక అందుకే మార్నింగ్ పిల్లలు లేకముందే ఇవంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మా గార్డెన్ టూర్ అంతా మీతో షేర్ చేస్తాను. అండ్ మీకు కూడా ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. మీ కమెంట్స్ని తప్పకుండా నేను చదువుతాను. అండ్ సజెషన్స్ ఏమన్నా మాకు నచ్చి తీసుకోవాలనిపిస్తే తప్పకుండా పాటిస్తాను. సో మంచిగా
ఇండియన్ స్టైల్‌లో చీపురు తీసుకొని మంచిగా తుడుస్తున్నా అనమాట. సో, చాలా అనిపిచ్చింది. అంటే వీడియో తీసుకోవాలనిపిచ్చింది మా సరదాగా. బాల్కనీ మా గార్డెన్ అయితే ఎలా చేసాం నిన్న చూపిస్తా. సో టెర్రసే ఇంకా మేమేం డిసైడ్ అవ్వలేదు ఎలా చేయాలి ఏంటని. యాజ్ ఆఫ్ నో ఫర్నిచర్ ఇలా పెట్టేశాము. అండ్ ఇది అండ్ ఇక్కడ వచ్చేసి నిన్న చూసారు కదా వెజిటేబుల్ బెడ్స్. సో అవన్నీ వేసాను. అండ్ అది గార్డెన్ హౌస్. అండ్ ఇవి ఇంకా కొన్ని ఉండిపోయిన ప్లాన్స్ అనమాట. ఈ క్లిమాటిస్ దీని మీదకి పాకించాలి హౌస్ మీద కానీ ప్లాన్, అందుకని ఒకటి పెట్టా. ఇది ఇంకా చాలా ఎదిగింది కానీ దానికి పెద్ద ఆ సైజ్ పాట్ లేదు, రెండే ఉంటే పెట్టేశాను. అండ్ ఇవి మిగిలిన వెజిటేబుల్స్ అనమాట, లీఫీ వెజిటేబుల్స్. నిన్న గార్డెన్ అంతా చేసాం కదా. అండ్ ఇవన్నీ ఐ థింక్ వర్క్ టైంలో అలాగా కొన్ని పడి కొన్ని సామాన్లు వేసేసి అలా గ్రాస్ రాలేదనమాట. మేము గ్రాస్ సీడ్స్ అయితే కొన్నాము. సో అవి చల్లాలన్నమాట. ఉన్నాం మా సైకిల్ తీయద్దు అప్పుడే. సో ఇదంతా కూడా కంప్లీట్ చేసాము. అండ్ నేను ఇక్కడ మొత్తం ఇసుక మట్టి అంతా కలిపాం కదా. సో కొన్ని క్లీన్ చేసాం అంతా వేయగా ఈ కొంచెం మట్టి మిగిలిందనమాట. సో ఇండోర్ ప్లాంట్స్కి కావాలి. అండ్ ఇంకో బెడ్ ప్లాన్ కూడా ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఇలా వేసాము. అండ్ ఇది ఇక్కడ నుంచి చూస్తే వస్తున్నానమ్మా ఉండు. సో ఇలాగా. అండ్ ఈ చెట్టు మీకు తెలిసిందే కదా. అండ్ ఇవి రెండు కూడా కొంచెం ట్రిమ్ చేయాలి. అండ్ నాకు ఇక్కడ కొంచెం డెకార్ ప్లాన్ ఉందన్నమాట. సో ఈ రెండు ట్రీస్ మధ్యలో ఇక్కడ ఏదైనా ఆర్చ్ లాగా పెట్టాలి, బుద్ధుని పెట్టాలని ప్లాన్. సో అది ఇప్పుడు కాదు, చేస్తూ ఉంటా స్లోగా. అండ్ పిల్లల బెంచ్ ఇక్కడ వేసాను. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి అక్కడికి వెళ్తుంది అనమాట. ఎందుకంటే దానిపైనుంచి అలా క్రీప్ చేయాలి ఆ పైన అంతా అని ప్లాన్. సో ఇంకా కొన్ని పడేయాల్సిన థింగ్స్. సో ఈ మొక్క తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం. శశి అమ్మ వీడియో చేసుకుంటుంది. ఓకే 2 minutes వస్తాను. చెప్పమ్మా. సన్ వచ్చింది, గ్లాసెస్ వేసుకెళ్ళడానికి మనం ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా. అమ్మ వీడియో చేసుకొని ఇంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, చాలా వర్క్స్ ఉన్నాయి మనకి. ఓకే యా. సో ఇక్కడ పియర్స్ వేసాం. సో ఇదంతా కూడా నేను సార్ట్ చేసాక అమ్మాయి అనిపించింది. సో ఈ ప్లాంట్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా పైకి ఎక్కుతుంది. అండ్ ఇవి మెట్లు అనమాట కిందకి వెళ్ళడానికి. అండ్ ఈ ప్యాలెట్స్ అయితే మిగిలాయి మాకు, వీటితోనే ఇంకా బెడ్ తయారు చేద్దాం అనుకుంటున్నాం ఇంకొకటి. సో చేసి మిగిలినవన్నీ డబ్బులు ఇచ్చి పడేయాలన్నమాట. అండ్ ఇవన్నీ ఇప్పుడు పడేయాల్సినవి, ఇవి కూడా అంతే. వస్తున్నాను. సో ఇదంతా గార్బేజ్ అనమాట. సో నేను ఇక్కడ అంతా సార్ట్ చేశాం కదా, చాలా ప్లేస్ వచ్చినట్టు అయింది. సో బెడ్స్లో ఇవన్నీ నిన్న వేసినవన్నమాట. ఇంకా ఇక్కడ చాలా బెడ్స్ వేయచ్చు, మేము ఇంకొక బెడ్ వేద్దామన్న ప్లాన్. సో ఇలా ఇంకా అవి బ్లాక్ బిన్లో వేయాలి, ఖాళీ లేదు. సో అక్కడ పెట్టాము. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఇవన్నీ ఫ్లవరింగ్ వస్తున్నాయి అన్నమాట, ఫ్లవరింగ్ ప్లాంట్స్ లాగా. సో వీటికి ఒక మంచి షేప్ ఇచ్చి ఇక్కడ ఏమన్నా చేద్దామని ఇవన్నీ తీసేసాం. యాక్చువల్గా ఇవన్నీ కూడా బల్బ్సే, ఎల్లో కలర్ ఈస్టర్ టైంలో వస్తాయి. సో ఇవి కూడా కన్సిడర్ చేసుకొని షేప్ అలా తీసి ఏదైనా పెడదామని అనుకుంటున్నాము. సో ఇది. అండ్ ఈ ఫౌంటైన్ ప్రస్తుతానికైతే ఇలా పెట్టేశాను. అండ్ ఇవి రోజెస్ అండ్ ఇవన్నీ బల్బ్స్ అన్నమాట. అండ్ కొన్ని బంతిపూ మొక్కలు వేసి అందులో పెట్టాను. సో ఇక్కడ ఒకటి రావాలన్నమాట, క్లిమాటిస్ ఇంకొక ప్లాంట్ ఇక్కడ వస్తే ఇదంతా ఎక్కిద్దామని నా ప్లాన్. అండ్ ఇది ఓ మై గాడ్ పేరు మర్చిపోయింది. ఇది మా హస్బెండ్ వ్యాలంటైన్స్ డేకి ఇచ్చారని చెప్పాను కదా, అది. సో ఇదంతా కూడా నేను ట్రిమ్ చేశారనమాట, షేప్ తీసారు కొంచెం వెంటిలేషన్ అన్ని ప్లాంట్స్కి రావడానికి. అండ్ ఇది పైన రెడ్ కలర్లో ఉన్నది, మళ్ళీ ఇవి కూడా అలానే అయిపోతాయంట సన్ తగిలితే. అండ్ ఇప్పుడైతే కొంచెం ఈ మొక్కలకి ఎండ తగులుతుంది ఇవన్నీ కట్ చేయడం వల్ల. సాయంత్రం మాటలు కూడా ఎండ తగులుతుంది. సో చూడాలి ఎంతవరకు గ్రో అవుతాయో. సో ఇప్పుడైతే తీయద్దు అని అన్నారు తను, చూద్దాము ఒక 2-3 months అలా చూసి ఇంకా చేంజ్ అవ్వకపోతే అప్పుడు మారుద్దాం అని అన్నారు. అండ్ నిన్న మొత్తంది ఇంత వచ్చిందనమాట. ఇదంతా తీసుకెళ్ళి మనం కంపోస్ట్ దగ్గర ఇవ్వాలి.
ఈ బ్యాగ్ అంతా తీసుకెళ్ళి. సో ఈరోజు ఇచ్చేస్తారు. చాలానే అయింది, పెద్ద బ్యాగ్. అండ్ కొన్ని అంతా బ్లాక్ బిన్లో డంప్ చేసాము. సో యాజ్ ఆఫ్ నో ఇలా ఉందన్నమాట మా గార్డెన్ అయితే. చాలా పెద్దగా అనిపిస్తుంది మాకు గార్డెన్. సో ఇవన్నీ ఫ్యూచర్ బ్లాగ్స్లో చేసినప్పుడు చూపిస్తా. ఇది కూడా కొంచెమే ఇటు సైడ్ ట్రిమ్ చేసాము. ఇంక మిగిలిందంతా షేప్ బాగుందని ఇంక వదిలేసాం అలానే. ఏం చూపిస్తున్నావు అషి? ఏంటవి? మొక్కలు. ఇది ఇవన్నీ మొక్కల్సా? ఇది టొమాటోనా? ఓకే. ఇంక మిగిలిన నీకు తెలీదు. ఇవన్నీ టొమాటో నానా, ఇవన్నీ టొమాటో, ఇవన్నీ బంతిపూలు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమ్ కమ్ లెట్స్ గో నాన్న, బ్రేక్ఫాస్ట్ తినాలి. ఫౌంటైన్ అది. కమ్ నాన్న, లెట్స్ గో ఇన్సైడ్. బాగా వస్తున్నాయి వాటర్. మీరు డిస్టర్బ్ చేయకపోతే అలా వస్తూ ఉంటాయి, బిగ్ వచ్చే. చూసారు కదండి, ఇది మా చిన్న గార్డెన్ టూర్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.